హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎటు వెళ్తున్నారు అని అయితే ఆలోచిస్తున్నారా? మీరైతే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. ఎట్లేదండి, నాకు ఇష్టమైన దేవుడి దగ్గరికి చాలా రోజులు అవుతుంది, వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి ఇప్పటికైతే కుదిరిపోయింది. ఇంకా ఇప్పుడైతే బయలుదేరిపోయినాము. ఎటు కాదండి, తిరుపతి అయితే వెళ్తున్నాము. నాకైతే చాలా ఇష్టం. నేను ప్రతి సాటర్డే అయితే పూజ చేస్తాను. ఇక తిరుపతి వెళ్తున్నామంటే అదో పెద్ద వైబ్ అన్నట్టు, చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఎప్పుడు అంటే నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు అయితే వెళ్ళిన తిరుపతి, ఇప్పటివరకు అయితే వెళ్ళలేదు. ఇంకా చాలా రోజులకైతే వెళ్తున్నా. ఇంకా మా ఫ్యామిలీతో అయితే వెళ్తున్నా. అందుకోసమని చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇక ఎలా అవుతుందో దర్శనమో ఏంటో అనుకున్నాం, కానీ చాలా అంటే మంచిగా దర్శనం అయితే అయిపోయింది. ఈ వీడియో అనేది నేను అక్కడ తీసిన, కానీ వాయిస్ ఇంటికి వచ్చినాక అయితే ఇస్తున్నా కాబట్టి నేనైతే ముందే అయితే చెప్పేస్తున్నాను. మీకైతే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తొందర దర్శనం కావాలి అంటే ఏం చేయాలి, అట్లనే ప్రతి ఒక్కటైతే నేను వీడియోలో అయితే చెప్తాను. రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి ప్రతి ఒక్కటైతే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. చెప్పు. ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము, కేసముద్రం రైల్వే స్టేషన్కి. చూడండి, ట్రైన్ రావడానికి ఇంకా గంట టైం అయితే ఉంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడైతే ఇక్కడ దిగేసినాం ఆటో అయితే. లగేజ్ అయితే 2 బ్యాగులు. చూడండి, 2 పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెమే సామాన్ తీసుకుపోతాను అన్నట్టు. ఇక తిరుపతి పోనీకి ఏం అవసరం లేదు కదా, అక్కడనే తిండి ఉంటుంది, అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి ఏమైతే తీసుకుపోవట్లేము ఎక్కువ. ఓన్లీ బట్టలు, కావాల్సినవి చిన్న చిన్న ఏమన్నా అంటే తినడానికి, ట్రైన్లో పోవడానికి తినడానికి అవి అయితే తీసుకుపోతున్నాం. ఇక యశస్వి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు యశస్వి. యశస్వి పాలు అవుతుందట. పాలు ఇక మొత్తానికైతే ఒక 10 o'clock ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే ఎక్కినాము. ట్రైన్ ఎక్కిన తర్వాత మేము కేసముద్రంలో అయితే ఎక్కినాము. మా అక్క వాళ్ళు అంటే మా ఆడపడుచు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మహబాద్లో అయితే ట్రైన్ ఎక్కిర్రు. ఇంకా ఇక అప్పటి నుంచి 1 o'clock వరకు అయితే ఏం వీడియో తీయలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఏం తీసే అంత అంటే టైం లేదు. వాళ్ళని పట్టుకోవడమే సరిపోతుంది. 4 చిన్నపిల్లలు అన్నట్టు. మేము ఉన్నది 5 members, మాకు 4 members చిన్నపిల్లలే ఉన్నారు. ఇక వాళ్ళని పట్టుకోవడమే సరిపోయింది. కాకపోతే ఇక కొంచెం అక్కడక్కడైతే కొంచెం అయితే వీడియో అయితే తీసిన, కుదిరిన వరకు అయితే తీసిన. ఇట్లా ఇంకా మా అక్క అయితే అంటే మా ఆడపడుచు, తనని నేను అక్క అనే పిలుస్తా, అందుకే అక్క అని అయితే చెప్తున్నా. మా అక్క అయితే ఇంకా పులిహోర అన్నం, అటుకులు, అట్లనే కార అయితే చేసుకొని వచ్చింది. మేమేమో మురుకులు ఉంటాయిగా, మురుకులు చపాతీలు అయితే మేము చేసుకొని అయితే వెళ్ళినాం. ఇంకా 1 o'clock అట్లా అయితే అయింది టైము. ఈమెనే మా ఆడపడుచు. 1 o'clock అట్లా అయినాక మేమైతే పులిహోర అన్నం తినేసినాము, తింటున్నాం ఇప్పుడే. ఇంకా ఇక మొత్తానికైతే పులిహోర అన్నం అయితే లంచ్లా అయితే చేసేసిన తర్వాత చూడండి, మేమైతే మా చిన్నోడికైతే ఉయ్యాల కూడా కట్టుకున్నాం ట్రైన్లో. ఈ ఐడియా అయితే ఎవరికైనా వస్తుందా? మాకు వచ్చింది. మీకు కూడా యూజ్ కావాలి అని చెప్పేసి నేనైతే ఎలా కట్టామో అనేది షార్ట్లో అయితే చెప్పాను, అంటే చూపించాను. చూడండి ఎలా కట్టామో ఇప్పుడైతే చెప్తాను. ఏంటి అంటే, మన లగేజ్ పెట్టుకునే ర్యాక్స్ అయితే ఉంటాయి కదా, ఆ ర్యాక్లకి 2 అటొకటి ఇటొకటి ఇట్లా 3 వేసినాము. మనం నార్మల్గా ఉయ్యాలి ఎట్లా కట్టుకుంటాము అట్లనే లాస్ట్ ఇట్లా సీక్ ఉంటుంది కదా, దానికైతే ఉయ్యాలైతే కట్టినాము. మంచిగా అయితే మస్తు యూజ్ అయింది అన్నట్టు ఆ ఉయ్యాల అనేది మాకు. మా చిన్నోడైతే అసలు కొద్దిసేపు కూడా ఏడవకుండా ఇంట్లో ఎట్లా పడుకుంటాడో ఇంటి దగ్గర ఉయ్యాలలో, అట్లనే అయితే మంచిగా అయితే పడుకున్నాడు. ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళేదానికైతే మంచి ఆ ఉయ్యాలలో అయితే పడుకున్నాడు. కొద్దిసేపు కూడా ఏడవలేను, నన్ను సతాయించలేదు. ఎట్లా ఎత్తుకోవాలో ఏంటో, చేతులు నొప్పి చేస్తే ఏమో అని చెప్పేసి చాలా ఆలోచించిన. కాకపోతే ఇక ట్రైన్ ఎక్కగానే అయితే అలాంటి ఐడియా వచ్చింది. మంచి అయితే కట్టేసుకున్నాము. ఆ ఐడియాతోటి మా జర్నీ అయితే కొంచెం పీస్ఫుల్గా అయితే అయిపోయింది.
ఇక విశాఖపట్నం వైజాగ్ అయితే వచ్చేసినాము. వైజాగ్ వచ్చేసిన తర్వాత ఇక వీడియోస్ చాలా తీద్దాం అనుకున్నా, కాకపోతే చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఏం చేస్తాను చెప్పండి, వీడియో ఏం తీయలేకపోయినా చిన్న చిన్న క్లిప్స్ ఇట్లా చిన్నగా తీసి అయితే అన్నీ కలిపి అయితే మీకు ఇక చూపించాలి మా జర్నీ ఎలా జరిగింది అని చెప్పేసి, ఖచ్చితంగా మీకు చూపించాలి అని చెప్పి ఇట్లా అయితే నేను వీడియోలో అయితే చెప్తున్నాను. మీకు కూడా అయితే నెక్స్ట్ వీడియో అనేది ఇంకా చాలా యూజ్ అవుతుంది మీకు. నేను ఎట్లా టికెట్స్ బుక్ చేసుకున్నాను, రూమ్ ఎట్లా తీసుకున్నా, జస్ట్ ఒక 100 రూపీస్కే రూమ్ ఎట్లా ఇస్తారు అసలుకి అనేది వీడియో డీటెయిల్గా అయితే మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇదైతే కృష్ణా నది. ఇంకా మంచిగా వీడియో తీద్దాం అనుకున్నా కానీ బయటికి పెట్టినామనుకో సెల్లల్లా పడిపోయిందనుకో, ఇక ఏమన్నా ఉన్నదా, ఏం లేదు. అల్ల పడిపోతే మనకు దొరుకుతుంది, ఇక దొరకదు. ఆ ట్రైన్ ఆగమన్నా ఆగదు, ఆ సెల్ దొరకమన్నా దొరకదు. అందుకోసం అని చెప్పేసి ఇట్లా అయితే నార్మల్గా అయితే వీడియో అయితే తీసిన. వచ్చేటప్పుడు అయితే మంచిగా క్లారిటీగా అయితే తీసిండు మా హస్బెండ్. కొంచెం బయటికి వెళ్ళేసి డోర్ దగ్గర నిల్చొని అయితే తీసిండు వీడియో. అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను చూడండి. వాటర్ అయితే ఏం బాగాలేవు, చాలా అయితే లేవు, నార్మల్గా ఉండే విధంగానే ఉన్నాయి. అప్పుడు అందరూ ఏమన్నారు, వరదలు వస్తాయట, అట్లుంటుందట ఇట్లుంటుందట అని చెప్పేసి పొయ్యే ముందు అయితే చాలా భయపెట్టారు. కానీ మేము అంత మనం ఊహించినంత ఘోరంగా అయితే ఏం లేదు. విశాఖపట్నం మంచిగానే ఉంది, నార్మల్గానే ఉంది, అంత వరదలు అట్లా అయితే ఏం లేవు. అంటే ఇటు సైడ్ లేకపోవచ్చు, లోపల ఉంది కావచ్చు, కానీ ఇటు సైడ్ అయితే ఏమంత లేదు, మంచిగానే ఉన్నది. ఇక మొత్తానికి అయితే ఇంకా తిరుపతి అయితే వచ్చేసిన తర్వాత ఇక ఇది టికెట్స్ బుక్ చేయడానికి మా హస్బెండ్ మా అన్నయ్య ఇద్దరు అయితే వెళ్ళారు. మేము ఇక్కడ ఇంకా వెయిట్ చేస్తున్నాము. టికెట్స్ అంటే రూమ్ కోసం టికెట్ బుక్ చేసుకోవాలని అయితే చెప్పిన కదా, ఆ టికెట్ వాళ్ళు బుక్ చేసుకొని వచ్చేలోపు మేమైతే ఇక్కడ కూర్చున్నాం. ఇక వాళ్ళే తిరుపతిలో ఉండే వాళ్ళే మనకు పరదాలు అయితే, ఇక్కడ ఒక చెట్టు ఉన్నది, పెద్ద చెట్టు, అక్కడ అందరికైతే పరదాలు అయితే వేసిర్రు. మనకి ఇష్టం వచ్చిన దగ్గర మనం అయితే కూర్చోవచ్చు. ఇంకా మేము ఇక స్నానాలు చేసినాము. స్నానం అంటే వాష్రూమ్స్ ఉంటాయి కదా తిరుపతిలో, అసలు వాష్రూమ్స్ అయితే మస్తు నీట్గా అయితే ఉన్నాయి. నేనైతే ఎక్కడ చూడలేదు ఇంత నీట్నెస్, ఇంత బాగుంటుందని అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇక నేను 6th క్లాస్లో వచ్చినా కదా, అప్పుడు నాకైతే ఏం తెలియకుండే. కాకపోతే అప్పుడు ఎలా ఉన్నాయో తెలియదు, ఇప్పుడు అప్డేట్ అవుతుంది కదా. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది తిరుపతి. ఇక రూమ్ అయితే బుక్ చేసినాము. రూమ్ అయితే బుక్ చేసిన తర్వాత ఇక ఇందులో అయితే రూమ్ అయితే ఇచ్చారు మాకు. రూమ్ కూడా అయితే చాలా నీట్గా అయితే ఉంది చూడండి. ఇక మేము ఇక చిన్నపిల్లలు ఉన్నారంటే రూమ్ ఎట్లుంటుంది, అటు ఒకటి పడిపోతుంది, ఇటు ఒకటి పడిపోతుంది, అన్నీ అయితే బాగుండవు. ఇదంతా అయితే స్కిప్ చేయండి, మీరు ఏం పట్టించుకోకండి అవన్నీ. కాకపోతే రూమ్ ఎట్లా ఉంది అయితే చూడండి, చాలా నీట్గా పాలిష్ బండలతో అయితే వేసిర్రు. అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే ఉన్నాయి రూమ్స్ కూడా, చాలా నీట్గా అయితే ఉన్నాయి. 2 చైర్స్ అరేంజ్ చేసిర్రు, 2 బెడ్స్ అరేంజ్ చేసిర్రు, అట్లనే ఫారెన్ బాత్రూము, గీజర్ కూడా అయితే ఉంది. గీజర్ కూడా హీట్ వాటర్ కూడా అయితే వస్తున్నాయి అందులో. అసలు అన్ఎక్స్పెక్టెడ్ రూమ్ ఇంత బాగుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఖచ్చితంగా మీరు కూడా అలాంటి రూమ్లో ఉండాలి అని అనుకుంటే నెక్స్ట్ వ్లాగ్ అయితే చూడండి, ఎలా బుక్ చేసుకోవాలి రూమ్ అనేది. నేను వీడియో డీటెయిల్గా బుక్ చేసే కాంచి రూమ్లోకి వెళ్ళేదానిక మీకు ఎట్లా వస్తుంది ఇన్ఫర్మేషన్, ఎట్లా తెలుస్తుంది, ప్రతి ఒక్కటైతే నేను చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కూడా దర్శనం తొందరగా కావాలంటే ఏం చేయాలి అనేది కూడా నేను ప్రతి ఒక్కటైతే మన వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. అందరికీ తిరుపతి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. అందరు భయపడతారు, అమ్మో ఎలా వెళ్ళాలనో ఎట్లనో, చాలామంది ఉంటారు కావచ్చు అది దాన్ని భయపడతారు, కానీ అంత భయపడాల్సిన అంత అవసరం అయితే లేదు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బెనిఫిట్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇట్లా అయితే అక్కడికి వెళ్ళే వరకు అయితే ఇట్లా అయితే జరిగింది. నేను కూడా అయితే చాలా భయపడ్డా, చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఎలా 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 అని చెప్పేసి అయితే చాలా భయపడ్డా. కానీ మనం భయపడేంత విధంగా ఏం లేదు, దేవుడు కూడా చూస్తాడు కదా, అంత ఇబ్బంది పెట్టొద్దు నా భక్తులను అని చెప్పేసి. అందుకోసమని మాకు కూడా ఏమంత ఇబ్బంది అనిపించలేదు, కానీ మా పిల్లల్ని ఎత్తుకోవడమే చాలా ఇబ్బంది అనిపించింది.
ఫర్దర్గా అది అది పక్కన పెడితే మాత్రం మంచిగా అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇలా అయితే ఇక్కడి వరకు అయితే ఇలా జరిగింది.